14 నెలలు దాటిన తర్వాత ఉద్యోగ వర్గం గుర్తుకొచ్చినట్టుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశము అంటే ఉద్యోగ సంఘాలు ఏవైతే గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘ నాయకులతో నిన్న సచివాలయంలో సిఎస్ గారి అధ్యక్షతన ఆ మీటింగ్ జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా ఎదురు చూశారు. మాకేదైనా ఈరోజు సెటిల్ అవుతుంది, ఒక పాజిటివ్ నిర్ణయం వస్తుంది అనేటువంటి ఆశతో చూశారు. కానీ ఎక్కడ వేసినటువంటి గొంగళ అక్కర్లాగానే ఏ ఒక్కదాని మీద కూడా సిఎస్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకోలేదు. ఈ రోజున ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 13 లక్షల పైగా ఉన్నటువంటి ఈ ఉద్యోగులు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా చాలా ఎదురు చూశారు. నిన్న 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి 12th పే రివిజన్ కమిషనర్ గారు ఏదైతే పే రివిజన్ కమిషనర్ గారిని అపాయింట్ చేసిన ఇంతకుముందు గవర్నమెంట్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను రిజైన్ చేసి వెళ్ళాడు. రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత అతని స్థానంలో వేరే ఒక కమిషనర్ని నియమిస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మధ్యంతర భృతిని ఇస్తారు అనేటువంటి ఆశతో ఉద్యోగ వర్గం అంతా నిన్న సాయంత్రం దాకా చూశారు. కానీ నిరాశతో, నిస్పృహతో ఉద్యోగులు ఉన్నారు. ఈ రోజున పిఆర్సీని అపాయింట్ చేస్తున్నట్టు కానీ ఉద్యోగ వర్గం అంతా నిన్న అన్ని సంఘాలు కూడా ఏకతాటిపై 30% తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని చెప్పేసి కోరారు. దాని మీద కూడా ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ఊరికే ఏదో టైంపాస్కి మీటింగ్ పెట్టారే కానీ సిఎస్ గారు ఏదో పిలవాలే కదా మీటింగ్ అనే రకంగా పెట్టారే తప్ప అనిపిస్తుంది. కానీ ఏ ఒక్కటి కూడా నిన్న డెసిషన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవని ఉద్యోగ సంఘాలంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈరోజు ఉద్యోగ సంఘాలంతా కూడా ఇమీడియట్గా పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేసి మధ్యంతర భృతిని 30% తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పేసి. దాంతోపాటు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు అదేం ప్రభుత్వం అదనంగా ఏమి ఇచ్చేది లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి సొమ్మే అది. అయితే అది కూడా అయోమయంలో ఉంది. చాలామంది అంటున్నారు ఈ రోజున, కొంతమంది 20,000 కోట్లు అంటారు, కొంతమంది 25,000 కోట్ల పైగా అంటున్నారు, కొంతమంది నిన్న 33,000 కోట్లు అంటున్నారు, కొంతమంది 30,000 కోట్లు అంటున్నారు. ఎంత ఉంది అనేది కూడా ఉద్యోగులు అయోమయంగా ఉన్నారు. ఈ రోజున ఒక ఉద్యోగి రిటైర్ అయిన వాళ్ళు కానీ సర్వీస్లో ఉండేవాళ్ళు కానీ నాకు రావాల్సిన సొమ్ము లాస్ట్ పిఆర్సీ బకాయిలు కానీ డిఏ అరియర్స్ కానీ అలాగే జీపీఎఫ్లు కానీ ఏపీజెల్ఏలు కానీ ఇలాంటివి వాళ్ళకు ఎంత రావాలి డిఏ అరియర్స్ ఎవరికి తెలియట్లా. నిన్న అందుకే కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు అడిగారు, అయ్యా మాకు ఒకటి మంత్లీ పే స్లిప్ ఇస్తారు కదా, ఆ పే స్లిప్లో మీరు మెన్షన్ చేయండి ఏ ఉద్యోగికి ఎంత వస్తుందో, డిఏ అరియర్స్ ఇంత రావాలి, ఇది ఇంత రావాలి, ఇది పిఆర్సీ అరియర్స్ ఇంత వస్తుందంటే అప్పుడైనా ఉద్యోగి ఒక నమ్మకం ఉంటుంది, అబ్బా ఇదిగో ఈ ₹1,00,000 నాకు వస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అనేటువంటి నమ్మకం. మీరు ఎంతనో చెప్పరు, బకాయిలు ఇంత ఉన్నాయని చెప్తుంటే ఇదిగో అంత కాదు ఇంత ఉన్నాయి, ఇదిగో ఈ హెడ్ ఆఫ్ అకౌంట్లో ఇంత ఇది ఇంత ఇది ఇంత అని చెప్తే ఒక నమ్మకం అనేది ఉంటుంది. నిన్న బొప్పరాజు గారు ఆయన జేఏసీ అమరావతి తరఫున నిన్న అడిగాడు, అయ్యా మాకు పే స్లిప్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తే మా ఉద్యోగులంతా కూడా కొంచెం దాన్ని చూసుకుంటారు, కనీసం ఎంత రావాల్సింది కాబట్టి దాన్ని తెలపండి అని చెప్పేసి. కరెక్ట్, అది ఏ ఉద్యోగికి ఎంత వస్తుంది అనేటువంటిది ఎవరికీ తెలియట్లా. అయితే ఈ రోజున ఉద్యోగికి 11th పిఆర్సీ అరియర్స్తో పాటు డిఏలు దప్పదప్పలుగా డిఏలు ఏవైతే ఇచ్చారో అవి వాటి యొక్క అరియర్స్ అయితేనేంటి ఇవంతా కూడా ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు ఉద్యోగ సంఘాలన్నీ కూడా కోరాయి. దాంతోపాటు లేటెస్ట్గా డిఏస్ 4 డిఏలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి బాకీ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ డిఏలను ఇవ్వాలి.
ప్రతి 6 నెలలకు కేంద్ర ప్రభుత్వం డిఎల్ను ప్రకటిస్తుంది. అదే ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి 6 నెలలకి సంవత్సరానికి 2 లెక్కన ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అయితే లాస్ట్ ఇయర్లో జనవరి 1వ తారీఖున, జూలై 1వ తారీఖున, లాస్ట్ ఇయర్ 2, ఈ ఇయర్కు సంబంధించి జనవరి 1వ తారీఖున, జూలై 1వ తారీఖున 4 డిఏలు ప్రకటించాలి. దాని మాట ఎత్తలేదు నిన్న సిఎస్ గారు కూడా. అసలు సిఎస్ గారు మీటింగు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పెట్టినట్టు? ఆ మీటింగ్లో ఉద్యోగులు చెప్పింది విని ఇమీడియట్గా దాని మీద డెసిషన్ తీసుకొని ఒక కన్క్లూజన్ అనేది ఇవ్వాల్సినటువంటి బాధ్యత సిఎస్ గారి మీద ఉంది. అయితే ఏదో టైంపాస్కి ఏదో ఉద్యోగుల కళ్ళు నీళ్లు తుడిచేదానికి పెట్టినట్టుగా ఉందే తప్ప వాళ్లకు రావాల్సినటువంటి రాయితీలన్నీ ఇద్దాము చేద్దాము అనేటువంటి భావన ఎక్కడ కూడా కనపట్ల. దాంతోపాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా సరిగా జరగట్లేదు. చాలా హాస్పిటల్స్ రిజెక్ట్ చేస్తున్నాయి. దాన్ని కూడా వాళ్ళకి హాస్పిటల్ అథారిటీస్కి పే చేయాల్సినటువంటి అమౌంట్స్ని సకాలంలో పే చేయాలని చెప్పేసి కూడా నిన్న అందరూ కూడా ఉద్యోగ సంఘాలు కోరాయి. దాంతోపాటు రియంబర్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ 2 లక్షలు ఇస్తున్నారు. ఆ 2 లక్షలు కాదు, దాన్ని 5 లక్షలకు చేయాలని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా నిన్న కోరాయి. దాంతోపాటు కూడా సిపిఎస్ను కూడా మేము వచ్చిన తర్వాత పరిశీలిస్తామన్నారు. దాని మాటే ఎత్తట్లేదు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా నిన్న అన్ని మేజర్ ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా కోరడమైంది. దాంతోపాటు ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంటు 3,000 మందిని రెగ్యులరైజ్ చేసింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ఒక 7,000 చిల్లర మిగిలిపోయారు. వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లెక్చరర్స్గా, కాంట్రాక్ట్ లెక్చరర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా ఎలిజిబిలిటీ ఉన్నారు జియో ప్రకారంగా. మరి ఇంతకుముందు ఇచ్చినటువంటి జియో ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉన్నారు. వాళ్ళకు అది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. దాన్ని కూడా నిన్న ఉద్యోగ వర్గం అంతా కూడా దాన్ని ఇమీడియట్గా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలను కూడా కేటాయించాలని చెప్పేసి కూడా నిన్న ప్రభుత్వానికి అంటే సిఎస్ గారికి విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు పెన్షనర్స్కి కూడా 70 సంవత్సరాలు నిన్నోడికి 10% అదనంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15% ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ యొక్క పెన్షనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి నిన్న చాలా సంఘాలు కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇలాంటి అన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా నిన్న డిస్కస్ చేసినప్పటికీ దాదాపు 3 గంటల నుంచి 8 గంటల దాకా 5 గంటలు డిస్కస్ చేశారే తప్ప ఫలితం శూన్యం. ఎక్కడా కూడా ఒక డెసిషన్ ఏదీ రాలేదు. మరి సిఎస్ గారికి డెసిషన్ తీసుకునేటువంటి ఆ పవర్స్ మరి ప్రభుత్వం ఇచ్చిందా, లేకపోతే ఏదో ఒకటి ఉద్యోగుల కోసం ఏదో మీటింగ్ అనేటట్టు పెట్టారో తెలియదు. కానీ 14 నెలలకు ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అవసరమైతే 15 రోజులకు ఒకటి కూడా పెట్టినటువంటి సంఘటనలు చూసాం లాస్ట్ టైం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సిస్టమేటిక్గా జరపాలి. ఉద్యోగులకు ఎంతెంత అమౌంట్లు రావాలో చెప్పాలి. పిఆర్సీని ఇమీడియట్గా అపాయింట్ చేయాలి. మధ్యంతర భృతిని 30% తగ్గకుండా ఇమీడియట్గా ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిగతా ఉద్యోగులతో సమానంగా 62 ఏళ్ల వరకు పదవీ విరమణ వయసును వాళ్ళకు కూడా, అంటే వాళ్ళకి 60 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 62 చేయాలి అందరితో పాటు అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. దాని మీద కూడా నిన్న మరి సిఎస్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆ మీటింగ్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ సంఘాలన్నీ కూడా కోరడం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయం కూడా టీచర్స్కి కానీ వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలియజేసినా కూడా అన్నీ నేను చేస్తామని చెప్పేసి సిఎస్ గారు మరి దాన్ని దాటవేశారే తప్ప మరి ఇమీడియట్గా ఇదిగో దీన్ని రిజాల్వ్ చేశాము, దీని మీద ఉత్తర్వులు ఇస్తున్నాము అనేటువంటి డెసిషన్ రాలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే ఒక హైయెస్ట్ బాడీ, అన్ని అసోసియేషన్ల తరఫు నుంచి అక్కడ సిఎస్ గారు కూర్చొని ప్రభుత్వం తరఫు నుంచి ఒక డెసిషన్ ఆయన ప్రకటిస్తారు. అలాంటి ప్రకటన ఏది చేయకుండా ఊరికే ఏదో మీటింగ్ పెట్టి ముందుకెళ్లారు. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి అన్నాడట. మరి కొన్నిటి మీద ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగులంతా కానీ కోరుకునేది ఒకటే, పిఆర్సీని అపాయింట్ చేయాలి, ఇమీడియట్గా మధ్యంతర భృతిని 30% ఇవ్వాలి. వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే రాయితీలు ఉన్నాయో 25,000 కోట్ల 30,000 కోట్ల
ఇమీడియట్గా దాన్ని మీరు చెప్పిన విధంగా దాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.